హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు డిప్లొమా అగ్రికల్చర్ అడ్మిషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చేస్తే ఎవరైనా తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మిషన్ డిప్లొమా కోర్సెస్ సంబంధించింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 28/6/2025 అండి. ఓకేనా, ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాస్పెక్టస్ చూద్దాం ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా. ఫీజు వచ్చేసి SC ST PH వాళ్ళకి 600, వేరే వాళ్ళందరికీ కూడా 200 పెట్టడం జరిగింది రిజిస్ట్రేషన్కి. రైట్, ఇందులో కొన్ని ఏంటంటే అప్లికేషన్ ఎవరైతే రూరల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదివారో వాళ్ళందరికీ కూడా ఇది అన్ఎక్సర్ 1 ఉంటుంది. ఇది కోటా కావాలనుకుంటే మీరు ఇది ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే రూరల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ, సో ఎక్కడ చదువుతున్నారు అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఆఫీసులు, హెడ్ మాస్టర్, స్కూల్, ఇన్స్టిట్యూట్ పెట్టేసి దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొకటి స్పోర్ట్స్ కోటా. ఇక్కడ ఫామ్ 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే వాళ్ళు లెవెల్ ఆడిన దాన్ని బట్టి ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాస్పెక్టస్ ముఖ్యంగా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో డిప్లొమా కోర్సెస్ సంబంధించి సో ఇది మనకి ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, డిప్లొమా ఎన్ని ఉన్నాయి సీట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలులో కో ఎడ్యుకేషన్ 20 సీట్లు, పొలాసాల 20. రైట్, తర్వాత ఇది యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నట్టు ఇవి. తర్వాత ఇది నల్గొండ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ ఇదేమో అంది సంగారెడ్డి. రైట్, 20 సీట్లు. ఇట్లా కొన్ని సీట్లు పెట్టడం జరిగింది. ఇక్కడేమో మనకు ఇవి వచ్చేసి మనకి ప్రైవేట్ కాలేజెస్ అండి. అవేమో ఇంతకు ఫస్ట్ చెప్పినవి నేను గౌట్ కాలేజెస్. ఇవన్నీ కూడా ఇవి ప్రైవేట్ కాలేజెస్. ఎన్ని సీట్లు ఎక్కడున్నాయి, కో ఎడ్యుకేషన్ అయిందని ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇంజనీరింగ్ ఇది కూడా ప్రైవేట్ కాలేజు. ఎలిజిబిలిటీ ఏంటంటే చూడండి, ఇక్కడ మనము ఖచ్చితంగా పాలిటెక్నిక్ రాసి ఉండాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ 2024 రాసిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. 10థ్తో పాటు మనం పాలిటెక్నిక్ రాసిన వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో పాలిటెక్నిక్లో వచ్చిన ర్యాంకును బట్టి మనకి సెలెక్షన్ చేస్తారు. ఏజ్ వచ్చేసి 15 years కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 22 years కంటే బిలో ఉండాలి. ఇది రిజర్వేషన్ ప్రకారం సీట్లు అండి. ఓకేనా. రూరల్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం 4 years ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్లో ఎక్కడైనా చదివి ఉండాల్సి ఉంటుంది. స్టడీస్ కష్టం పెట్టాలి, ఇంతకు చెప్పినట్టు పెట్టాల్సి ఉంటుంది మీరు. మినిమం 4 years. ఓకేనా. రైట్, తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఏమైనా PH ఉన్నా అవన్నీ పెట్టేయచ్చు అండి సర్టిఫికేట్స్. ఇది ఫామ్ 1 ఇంటర్నేషనల్, ఫామ్ 2 వచ్చేసి నేషనల్, ఫామ్ 3 వచ్చేసి మనకు స్టేట్ లెవెల్లో, ఫామ్ 4 వచ్చి స్టేట్ అట్లా ఉంటాయి అన్నట్టు. రైట్, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఫీజు వచ్చేసి యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలో 19,645, మిగతా కాలేజీలో 24,000 అయితే ఫీజు ఉంటుంది కాలేజీ హాస్టల్ ఫీజులు. ఇక మీరు అప్లై చేస్తున్నప్పుడు 10th క్లాస్ యొక్క మార్క్ షీటు, అదేవిధంగా ర్యాంక్ కార్డు, హాల్ సెట్ది, బోనఫైడ్ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వరకు కావాలి. తర్వాత నాన్ మున్సిపల్ ఏరియా మీకు అవసరం ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకేనా, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టచ్చండి మీరు. రైట్, ఇది పూర్తి నోటిఫికేషను. ప్రాసెసింగ్ ఫీజు 2000 తీసుకుంటారు జాయినింగ్ అప్పుడు. అండ్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే ఇది పే అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇంతకుముందు చెప్పినాయండి. లాస్ట్ డేట్ వచ్చి 28 వరకే ఉంది. వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం బెటరు. నెక్స్ట్ మీరు చూసినట్లయితే పే అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి గెట్ OTP అంటే OTP అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబరు,
రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి మర్చిపోయినట్లయితే నో యువర్ పేమెంట్ అనేది ఇక్కడ ఉంది, ఇది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ పేమెంట్ రిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు అండి. ఓకే, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. హాల్ టికెట్ నెంబరు, పాలిటెక్నిక్ది, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక ఫైనల్లీ పేమెంట్ స్టాటస్ చూసుకోవాలంటే క్లిక్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేసేసినట్లయితే సేమ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ చేసి ప్రింట్ పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా స్కానర్డ్ కాపీస్ ఏమేమి కావాలనుకోవచ్చు ఇక్కడ ఇచ్చారుగా స్కానర్డ్ కాపీస్ ఏమేమి కావాలనేది చూద్దాం ఒకసారి. ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి, ఎస్ఎస్సి మెమో, పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డు, బోనాఫైడ్ 1st to 10th, నాన్ మున్సిపల్ సర్టిఫికేటు, సోషల్ స్టాటస్, క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకే, మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.